బైబిల్ గ్రంథంలో రెండవ మరణము అన్న పదము మనకు కనిపిస్తుంది. రెండవ మరణము అనగా నిత్య నరకాగ్ని. ఎందుకు ఈ నరకమును రెండవ మరణము అని దేవుడు అన్నాడు అంటే, బైబిల్ పరిభాషలో మరణము అన్నది ఎడబాపు. ఇక్కడ బైబిల్లో ఉదాహరించిన దాన్ని బట్టి ఈ ఎడబాపు అనేది ఆత్మకు సంబంధించినది. అయితే దీనిని రెండవ మరణము అని ఎందుకు అన్నాడు అని మనం ఆలోచించినట్లయితే, ఈ మరణములో పాలు పొందువారు మరలా దేవుని యొద్దకు తిరుగుటకు గాని పశ్చాత్తాపపడుటకు గాని అవకాశం ఉండదు. ఇది నిత్యమైన నివాసము. ఇది ప్రత్యేకంగా సాతాను కొరకు మాత్రమే నియమింపబడినది. కానీ దీనిలో ప్రవేశించే వారు ఎవరై ఉంటారంటే, సాతానును అతని దూతలను, దేవుని వ్యతిరేకించిన వారందరూ ఈ నిత్య నరకాగ్నిలో ప్రవేశించబోతున్నారు. ఇక్కడ ప్రవేశించిన వారు పశ్చాత్తాపపడి మారు మనసు పొంది మరలా దేవుని వైపు వచ్చుటకు అవకాశం ఉండదు. అనగా ఇది దేవుని యొద్ద నుంచి నిత్యమైన ఎడబాపు. అందుకే దీనిని రెండో మరణము అన్నాడు.